శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంతవరకు కనబడుతోంది అనే విషయాలు తెలుసుకోవాలనుకున్న ముందు శనీశ్వరుడు మీనరాశిలోకి రావడము, రాహుకేతువులు కుంభం సింహంలోకి ఉండడము, అలాగే బృహస్పతి మిథున రాశిలోకి రావడము, మే వరకు వృషభంలో ఉండడము, వీటి యొక్క ప్రభావం వల్ల ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానంలోని కొన్ని మార్పులు జరుగుతాయి కన్యారాశి వారికి. ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే ఆదాయం 14 భాగంలో కనబడుతున్నాయి కన్యారాశి వారికి, వ్యయం చూసేసరికి 2 భాగంలో కనబడుతున్నాయి. అంటే ఆదాయం పుష్కలంగా కనబడుతుంది కన్యారాశి వారికి. మొదటి భాగం జూన్ వరకు చూసుకునేసి గురుబలం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం బాగుంటుంది, ఏమాత్రం భయపడక్కలేదు. ఆదాయం అంటే మనకు ఆక్సిజన్ లాంటిది. డబ్బును చూడగానే మనిషి ప్రశాంతత ఏర్పడుతుంది. సో కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆ ప్రశాంతత కనబడుతుంది ఖచ్చితంగా. అలాగే రాజపూజ్యం 6, అవమానం కూడా 6. రాజపూజ్యం అంటే గౌరవం అన్నది ఎలా ఉందో అవమానం కూడా అంతే కనబడుతుంది. ఈ గౌరవం విషయం సమతుల్యం ఉండడం కూడా ఒక రకంగా చెప్పాలంటే గురుడు మారిన తర్వాత కొన్ని మార్పులు కనబడతాయి. అందులో శనీశ్వరుడు 7వ ఇంట్లో కూడా వచ్చేస్తున్నాడు. 7వ ఇంటికి రాగానే భార్యాభర్తల మధ్య కొన్ని అన్యోన్యతలో కొన్ని చిరాకులు పరాకులు ఉంటాయి. అక్కడే వచ్చిన అగౌరవం కూడా పడే అవకాశం కనబడుతుంది. భార్యాభర్తలు కాకపోయినా సప్తమ భావం అంటే భార్యతో సమానమైన వాళ్ళని. ఈ మధ్యకాలంలో భార్యతో సమానమైన వాళ్ళు చాలామంది తయారైపోతున్నారు కదా, భర్తతో సమానమైన వాళ్ళు కూడా చాలామంది తయారైపోతున్నారు. అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ అన్నీ బాగా పెరిగిపోతున్నాయి కదా, అంతే దానివల్ల కూడా యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. దానివల్ల కోర్టులు, వ్యవహారాలు, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి. మానసిక ఒత్తిడి వస్తుంది ఇవాళ రేపు అంటే డెఫినెట్గా ఈ రిలేషన్ దగ్గరే వచ్చేస్తాం చాలామందికి. సో సప్తమంలో శనీశ్వరుడు వచ్చాడు కాబట్టి కన్యారాశి వారికి అటువంటి రిలేషన్లో కూడా కొంచెం మానసిక ఒత్తిడి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఆదాయం బాగుంది కాబట్టి కన్యారాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, రైతాంగానికి, పోల్ట్రీస్, హ్యాచరీస్ రన్ చేసే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళండి. ప్రతి సంవత్సరంలో ప్రతి నెల కూడా ఎంతో కొంత ఆదాయంతో బయటపడతారు. ప్రాఫిట్తోనే బయటపడే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. విశేషంగా సమయం చూసుకుని నార వేయండి, సమయం చూసుకుని విత్తనం వేయండి, సమయం చూసుకుని పోల్ట్రీ, హ్యాచరీస్ యొక్క వ్యవహారం నడపండి. ప్రతి నెల కూడా మీకు ప్రాఫిటబుల్గానే వెళ్తారు అని చెప్పడానికి అవకాశం బాగా ఉంది. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, పెస్టిసైడ్స్, కెమికల్స్ రన్ చేసేవాళ్ళు కూడా మంచి ప్రాఫిట్స్గానే ముందుకెళ్ళే అవకాశం ఉంది. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అనుకున్న ర్యాంకు, అనుకున్న సీటు వచ్చే అవకాశం అయితే బాగానే కనబడుతుంది. విదేశీ విద్య కోసం వెళ్ళాలి, విదేశాలు విశేషమైన విద్య చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా యూనివర్సిటీస్ నుండి కూడా స్కాలర్స్ కూడా వచ్చే అవకాశం సంపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళాలి, దానికి వీసా ప్రాసెసింగ్ కావాలి, ఉద్యోగరీత్యా వీసా మనకు శాంక్షన్ అవ్వాలి అన్న వాటిలో చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి ఫలితాలు పాజిటివ్గానే కనబడుతున్నాయి. అలాగే H1B వీసా లాటరీ కోసం చేసే ప్రయత్నాలు ఉంటాయి కదా, అది మే ఎండింగ్ లోపల ఏదైతే ప్రయత్నాలు జరుగుతాయో అందులో సక్సెస్ఫుల్ కూడా బాగానే కనబడుతుందని చెప్పచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం పూర్వాశ్రమంలో ఏంటంటే చేస్తున్నారో దాన్ని కొంచెం పెంచడానికి ప్రయత్నించండి. దానివల్ల కూడా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి. వ్యవసాయము అని ఎలా అనుకున్నామో వ్యాపారంలో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అలాగే స్వయం ఉపాధితో చేసే వ్యాపారాలు ఉన్నాయి, ఫ్రీలాన్స్గా చేసే ఉన్నాయి, ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, రకరకాలుగా వ్యాపారాలు. అలాగే న్యూట్రిషన్ ఫుడ్ రన్ చేసేవాళ్ళు ఉంటారు, అలాగే క్లౌడ్ కిచెన్ రన్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఈ మధ్య రకరకాల వ్యాపారాలు ఫుడ్ ఇండస్ట్రీలో మనకు పడుతున్నాయి. ఇటువంటి వ్యాపారాల వాళ్ళందరూ కూడా కొత్తగా ఆరంభించండి, కొత్తగా బ్రాంచెస్ ఓపెన్ చేయండి. డెఫినెట్గా 100% ప్రాఫిట్స్తో ముందుకెళ్ళే అవకాశం బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్రమోషన్స్ కోసం కానీ, ఇంక్రిమెంట్స్ కోసం కానీ, ఫైల్స్ ముందుకు వెళ్ళడానికి ప్రమోషన్ ఫైల్స్ కోసం డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ చేసే ప్రయత్నాలు మనకంటే చేయండి. డెఫినెట్గా మీకు ఆ ప్రమోషన్, మీ ఫైల్ మూవ్ అవుతుంది, సక్సెస్ అనేది కనబడుతుంది చెప్పగలుగుతాం. అలాగే కాంట్రాక్ట్ వర్క్స్, ప్రభుత్వం దగ్గర చేసే కాంట్రాక్ట్ వర్క్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కొంతవరకు కనిపిస్తామని చెప్పగలుగుతాం ఈ సంవత్సరం. రాజకీయం కూడా ఒక వ్యాపారం అయిపోయింది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గురుబలం కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా నామినేటెడ్ పోస్టులు కానీ రాజకీయం ద్వారా ఏమైనా పనులు చేసుకోవాలనుకుంటే ఆ పనులు కూడా సక్సెస్ఫుల్ అవ్వడము, ఒక గౌరవం, ఒక పదవి ఇవన్నీ కూడా వచ్చే అవకాశం, నలుగురిలో కూడా ఒక విశేషమైన గుర్తింపు కూడా కలిగే అవకాశం ఈ సంవత్సరం బాగా కనబడుతుందని చెప్పచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెట్టిన పెట్టుబడికి రూపాయికి రూపాయి ప్రాఫిట్తో బయటపడే అవకాశం ఉంటుంది, నష్టపోయే అవకాశం చాలా తక్కువ.
విశేషంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అలాగే కోర్టు వివాదాల నుండి బయటపడతారు. పూర్వాశ్రమంలో పడ్డ ఇబ్బందుల నుండి అన్ని మీ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ వస్తాయి. అంతా క్లియర్ అయిపోయి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా అన్నదమ్ములు అక్కచెల్లెల ఆస్తి తగాదాల్లో కూడా పార్టీషన్స్ ప్రాపర్గానే జరుగుతాయి. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు కూడా మీకు రావాల్సిన అనుకూలంగా ప్రయత్నం చేస్తే మాత్రం అనుకూలంగా మీకు రావాల్సిన మీకు వస్తుంది. ఏమాత్రం భయపడక్కలేము. ఇంకా కుటుంబ సంబంధాల దగ్గరికి వచ్చినప్పుడు కళాకారులు, సినిమా రంగంలో ఉండే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు విశేషంగా ఆదరణ కలుగుతుంది. చిన్న సినిమా చేసిన చిన్న హీరో అయినా సరే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి కొత్తగా స్టార్టప్ హీరో అయినప్పటికీ కూడా, అరంగరేటం చేసిన హీరో అయినప్పటికీ కూడా ఒక నేము ఫేమ్ సంపాదించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అది పాపులర్ అయ్యే విషయం బాగా కనబడుతుంది. సో సినిమా రంగం వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం బాగానే కనబడుతుంది చెప్పగలుగుతాం. అలాగే సినీ రంగంతో పాటు కళారంగంలో ఉన్న అన్ని రకాల 64 కళలు, కళా పోషకులు ఎంతోమంది ఉన్నారు. కళారంగాల్లో నాట్యం ఉంది, ఆటలు పాటలు అన్నీ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి. అందరూ కూడా మంచి లాభదాయకంగా ముందుకెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. కుటుంబ సంబంధాల విషయాలకు వచ్చినప్పుడు సప్తమంలో శనీశ్వరుడు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని సమన్వయపరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే విశేషంగా భార్యాభర్తల యొక్క రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో కాబట్టి దాన్ని సమన్వయపరచుకుంటూ వెళ్ళగలిగితే కొంత బాగుంటుందని చెప్పగలుగుతాం. ఇక ఆరోగ్య విషయానికి విశేషంగా ఏమీ ఇబ్బంది పడే అవకాశం లేదు. కొంచెం మానసిక ఒత్తిడి తప్ప ఇంకేం కనిపించట్లేదు. ప్రయాణాల్లో లాభదాయకంగా ఉంటుంది. దూర బంధువుల నుండి కూడా మంచి విశేషమైన ఆదరణ కనబడుతుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొంత స్పీడ్ తగ్గించుకోగలిగితే చాలా బాగుంటుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక 30 నుండి 40% పెరిగే అవకాశం బాగా కనబడుతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. కొనుగోలు అమ్ముగోలు చేయండి. ట్రేడింగ్ మాత్రం కొంచెం తక్కువగానే చేయండి. కాంట్రాక్ట్ వర్క్స్, సివిల్ వర్క్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. అగ్రిమెంట్స్ చేసుకోండి. MOU రాసుకోండి. డెఫినెట్గా ఈ సంవత్సరం అందులో మంచి ప్రాఫిట్స్తో బయటపడే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా తీసుకుంటే కన్యారాశి వారికి గురుబలం మే ఎండింగ్ వరకు ఉంది కాబట్టి శుభకార్యాలు చేస్తారు, ఆనందకరంగా ఉంటుంది. అలాగే ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు బలోపేతమవుతారు ఈ సంవత్సరం. ఆరోగ్య విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలదు. ఒక మ్యారిటల్ లైఫ్ దగ్గరకు వచ్చినప్పుడే కొంత చిరాకులు పరాకులు కనబడతాయి కాబట్టి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ, పార్వతీ కళ్యాణం కానీ ఇటువంటి కళ్యాణాలు చేయడము, అలాగే విశేషంగా అన్నదానం చేయడము, గోసేవ చేసుకోవడము, ఇటువంటివన్నీ చేసుకోవడం వల్ల కొంత ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం వల్ల ఈ సంవత్సరం ఈ రిలేషన్ అనేది కొంతవరకు ఇబ్బంది పడకుండా యజ్ఞయాగాలు కూడా చేసుకోవడం వల్ల ఏంటంటే రిలేషన్ బాగా డెవలప్ అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. సంసారం సుఖంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. ఆదాయం ఉన్నా కూడా సంసారంలో సుఖం లేని వాళ్ళు కొన్ని లక్షల మంది మనం చూస్తున్నాం కాబట్టి ఆదాయం కంటే ముఖ్యము వివాహ వ్యవస్థ బాగుండడం. దానికి కావాల్సిన బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నాల్లో మార్గంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.